సోషల్ మీడియా వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ ఇన్‌స్టాగ్రామ్‌లో 10 కోట్ల ఫాలోవర్లను పొందిన తొలి ప్రపంచ నాయకుడిగా సరికొత్త చరిత్రని సృష్టించారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సమావేశాలు ఈ రోజు ఉదయం ప్రారంభమయ్యాయి. ప్రధానంగా తిరుమల లడ్డూ వివాదంపై అధికార, ప్రతిపక్షాల మధ్య వేడి చర్చ జరుగుతోంది. అక్రమ వలసదారులను మూడవ దేశాలకు తరలించాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాన్ని అక్కడి ఫెడరల్ కోర్టు తప్పుపడుతూ తాత్కాలికంగా నిలిపివేసింది. టాలీవుడ్ స్టార్ జోడీ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం కొడవ పద్ధతిలో జరగనుందని సోషల్ మీడియాలో వార్తలు జోరందుకున్నాయి. ఈ రోజు ఉదయం దేశీయ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 148 పాయింట్లు, నిఫ్టీ 51 పాయింట్లు పుంజుకున్నాయి. ఖమ్మంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల బాధితులను పరామర్శించేందుకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ ఈ రోజు అక్కడ పర్యటిస్తున్నారు. భీకర వర్షాలు, వరదల కారణంగా బ్రెజిల్లో ఇప్పటివరకు 46 మంది మృతి చెందారు. వేల మంది నిరాశ్రయులయ్యారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు నెల్లూరు పర్యటనలో ఉన్నారు. అక్కడ స్కిల్ డెవలప్మెంట్ మాజీ చైర్మన్ అజయ్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకకు హాజరవుతున్నారు. గ్రూప్ దశలో శ్రీలంకపై న్యూజిలాండ్ భారీ విజయం సాధించడంతో సెమీఫైనల్ రేసులో పాకిస్తాన్ అవకాశాలు దాదాపు సంక్లిష్టంగా మారాయి.